ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది వైరస్ లైక్ కరోనా కానివ్వండి, లేదంటే ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ కానివ్వండి, ఇవన్నీ చైనా నుంచే పుట్టాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటారు రీజన్? కరోనా అయితే మాత్రం ఖచ్చితంగా సూత్రధారి పాత్రధారి చైనా అని మనం అనుకోవచ్చు. బట్ హెచ్ఎంపీవీ దానికి సంబంధం ఉండదండి. చైనా దేశమే కాదు, జపాన్లో ఉంది, ఇండియాలో ఉంది, సౌత్ ఏషియాలో ఉంది, చాలా చోట్ల ఉంది. సో ఈ వైరస్ పెట్టరేగడం అనేది దాని గుణం. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే రోగి బలమా రోగ బలమా, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ వినవలసిన మాట ఇది. రోగి బలమా రోగ బలమా. ఎందుకు? నువ్వా నేనా అని వైరస్ మన లోపల వెళ్ళిన తర్వాత ఒక యుద్ధం జరుగుతుంది. వైరస్ తన శక్తితోని లోపల వస్తుంది, మనం వ్యాధి నిరోధక శక్తితోని దాన్ని ఢీ కొడతాం. మన వ్యాధి నిరోధక శక్తి క్షీణించడం వల్ల చిన్నపాటి వైరస్ కూడా మానవాళిని నాశనం చేసే అవయవాలు దెబ్బతీసే అవకాశం ఉంటుంది అని చెప్తాం. యా సార్. ఇప్పుడు మనకి హెచ్ఎంపీ వైరస్ మనకి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? రైట్. ఆ ఇన్ఫెక్షన్ సోకిన అర్లీ స్టేజెస్లోనే దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలంటే ఏదో బ్లడ్ టెస్ట్ చేయడము, ముక్కులో పుల్ల పెట్టి చూడటము, కరోనా అప్పుడు మనం చేసినట్టు కాదు. క్లినికల్ అసెస్మెంట్ అంటుంది. డాక్టర్ వరకు వెళ్ళక ముందర తల్లిదండ్రులకు బాధ్యత ఎక్కువ ఉంది, స్కూల్లో మాస్టర్లకు బాధ్యత ఎక్కువ ఉంది, కాలేజ్లో మా టీచర్స్కి బాధ్యత ఎక్కువ ఉంది. ఎందుకనంటే అది ఎలా ఉంది సిమ్టమ్ గమనించాలి. ఒకవేళ సిమ్టమ్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టుంటే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది.